ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు కర్నూలు బ్లడ్ బ్యాంకులో అక్షయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు బ్లడ్ సెంటర్లో అక్షయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి డాక్టర్ రవికాంత్, అక్షయశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మణిబాబు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం అక్షయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, ఈ ఆవశ్యకతను గుర్తించి అక్షయశ్రీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని ఆయన సూచించారు. ఏ దేశానికైనా యువత మంచి సంపదని, అలాంటి యువత మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో అధికంగా ఉందని, త్వరలోనే మన దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని ఇతర దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని, దీనికి కారణం మన యువతనే అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారని, దీనివల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయని, తద్వారా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. కర్నూలు నగరంలో జరిగే సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టేట్లో ఈ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కర్నూలు బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో థాలసీమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకొచ్చారు. వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామము. ఒక డెవలపింగ్ కంట్రీలో, ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మన డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, వాళ్ళు ఏ కంట్రీకి లేదు. సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్కు బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అభినందించాల్సిన విషయము. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, వాలంటీర్సు. సో ఒక వాలంటీర్లుగా రావడం అనేది కూడా వాళ్ళను మనము చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థలు డెవలప్ అయినప్పుడే ఆటోమేటిక్గా ఆ కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. నాగార్జునకు, మన డాక్టర్ రవికాంత్ గారికి నేను మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి రావడానికి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యుడిని అని ఫీల్ అవుతూ ముగిస్తున్నా. నేను, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తలసేమియా చిన్నారుల గురించి ఆలోచించి మేము నిర్ణయం ఏమి తీసుకున్నామంటే ప్రతి నెల కనీసము 30 మందితో మేము ఇటువంటి క్యాంప్స్ పెట్టి ఆ యొక్క తలసేమియా చిన్నారుల కోసము కనీసం 30 మందికి మేము బ్లడ్ ఇప్పించాలని చెప్పి మేము మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు తలసేమియా పిల్లల కోసం మనము ఇక్కడ రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన అక్షయశ్రీ ఫౌండేషన్ తరఫున ఇక్కడ మనకి ఈరోజు మా ప్రోగ్రాం మొదలవుతుంది. మేము ప్రతి నెల వీళ్ళకు ఒక 40 మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంటాము మా బ్లడ్ సెంటర్ తరఫున 40 మంది పిల్లలకి. సో వీళ్ళని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ వ్యాధి వచ్చేసి జన్యుపరంగా వచ్చే వ్యాధి. సో దీనికి వేరే మనకి ఆల్టర్నేటివ్ లేదు. ఖచ్చితంగా వీళ్ళు అంటే వాళ్ళ వయసు, వాళ్ళ బరువుని బట్టి ఖచ్చితంగా వాళ్ళు 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ రక్త మార్పిడి చేస్తూ ఉండాలి. తమ అకాడమీ